ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. క్యాన్సిల్ చేసినా నాకేం తెలియదు. వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు దట్ మూడ్ వెళ్ళిపోతుంది. అంటే కొంతమంది ఇప్పుడు సినిమా రచయితలు డైరెక్టర్స్ అంటున్నారు కదా, అక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి నేను అక్కడ ఏకాంతంలో కూర్చుంటేనే రాయగలను, నాకు ఈ ఫెసిలిటీస్ ఇస్తేనే రాయగలను అని అంటున్నారు కదా కదా ఇవన్నీ ఎక్స్ట్రాలండి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ఆ స్పార్క్ స్టార్ట్ అయింది అంటే రోడ్డు మీద నిలబడైనా రాసేసుకోవచ్చు. సినిమా ఫీల్డ్లో నేను అబ్జర్వ్ చేసింది అది వాళ్ళ స్టేటస్ సింబల్. నేను ఫలానా చోట కూర్చుని రాయగలను, అంతకు తక్కువ నేను ఇంట్లో కూర్చుని రాస్తాను అంటే వీడికి 100 రూపాయలు ఇచ్చే చోట 100 రూపాయలు ఇస్తే చాలులే అంటారు. నేను పనామా కాల్చేవాడిని. ఒక సినిమా డైరెక్టర్ పిలిస్తే స్టోరీ డిస్కషన్కి వెళ్ళా. సిగరెట్లు నా పనామా అయిపోయినాయి. సార్ సిగరెట్లు అయిపోయినాయి అండి అన్న. విజిపి గార్డెన్స్, మద్రాస్ విజిపి గార్డెన్స్లో ఉన్నాం. 555 ప్యాకెట్లు ఉన్నాయి, ఇన్ని బండిల్స్ ఇచ్చారు. నాకు అవి నచ్చవండి, ఐ నీడ్ పనామా. నన్ను ఆఖరికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనామా గలుస్తాడా అని ఎక్కిరిచ్చాడు. అంటే ఏంటి, నేను స్టేటస్ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే తప్ప నేను మగోడిని కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. దీన్ని ఏమంటారు కరెక్ట్గా చెప్పాలి అంటే, ఫీల్డ్లో అది ఉంది. నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, నా మెళ్ళో చైన్ ఉందా లేదా, చేతికో 10,000 వాచ్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తే నేను ఏ కారులో వచ్చాను, ఇవన్నీ చూస్తేనే ఆ పేమెంట్ కరెక్ట్గా జరుగుతుంది. వీటిల్లో ఏది తక్కువైనా కూడా నన్ను అసలు ఒక మనిషిగా గుర్తించరు. ఫీల్డ్లో నేను అది చూశాను, అసహ్యం వేసింది. ఇప్పుడు వచ్చేసారు కదా హైదరాబాద్కి, మీ అబ్బాయి గురించి అవనివ్వండి, మొత్తానికైతే వచ్చారు ఇప్పుడు హైదరాబాద్కి. ఇప్పుడు పోనీ ప్రయత్నం ఏమైనా చేస్తారా మూవీస్ దాంట్లో? ఇంతకు ముందంటే మీకు ఉండడానికి మీకు రీసెంట్ డెవలప్మెంట్స్ తెలియవా? నిన్న డెవలప్మెంట్ ఏం తెలీదా? నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ ఇస్తున్నా. అవునా? నిజమా? ఎన్టీఆర్ సినిమాకి మళ్ళీ ఇస్తున్నా అని మరి మీరే చెప్తారు. మరి మీ ఇలాంటి వెబ్ వాళ్ళే వేశారు. ఈనాడు వెబ్లో వచ్చింది ఏంటండి, గ్రేట్ ఆంధ్రానా ఏదో మధుబాబు నవలతో సినిమా తీస్తున్నారని. మీకు తెలియకుండా అలా అవుతుంది. మరి అదేగా హైదరాబాద్ గొప్పతనం. అంటే ఇప్పుడు మరి మధుబాబు గారు మీ కథని వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు పాయింట్అవుట్ చేయరు, ఆయన చాలా ఉదార స్వభావం అన్న దాంట్లో తీసేసుకున్నారేమో చూడండి. ఎవరు తీసుకుంటారు? అంత తేలిగ్గా తీసుకుంటారా? ఇదివరకు జంక్షన్లో కాబట్టి మనకెందుకు లేని ఊరుకున్నాం. మళ్ళీ హైదరాబాద్ రావాలంటే లేని పొంత తలకాయ నొప్పి, ఇక్కడ ఫుడ్ వ్యవహారాలన్నీ చూసుకోవాలని చెప్పి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను కదా. స్కూటర్ వేసుకుని 5 నిమిషాల్లో వెళ్ళిపోతా. అది సాదిక్ భయ్ వెనకాల పెట్టుకుని వెళ్ళాలంటే 5 నిమిషాల్లో వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈయన్ని కాకైతే ఈయన ఒక్కడే రాడు, ఈయన వెనకాల 200 మంది 300 మంది వస్తారు. అంత తేలిక కాదు. కానీ గాసిప్స్ ఎక్కువైపోయినాయి. దిస్ ఐ డోంట్ లైక్. జంక్షన్లో ఉండగా ఇట్లాంటి గోల్ లేదు. నా జీవితం ప్రశాంతంగానే ఉండింది. హైదరాబాద్లో వచ్చిన తర్వాతే ఏంటేంటో అసలు అంత ఈనాడు వాళ్ళు వేయటం ఏంటి, అంత ఎంతో కొంత స్టాండర్డ్ ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు ఈ గాసిప్ ఎందుకు క్రియేట్ చేస్తారు? అసలు జనరల్గా ఏదైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా వేయరండి యాక్చువల్గా. అయితే మరి ఇది ఎలా జరిగిందో అనేది నాకు అర్థం కావట్లేదు. ఏంటో నిన్ననే మెసేజ్లు నిజమా కాదా కాదు రాత్రి 3 దాకా కూడా కాదు అంటూనే ఉన్నాను నేను. అది ఏమో వచ్చి మిమ్మల్ని అడుగుతారేమో, ఏం చెప్పగలం. అడిగితే అడిగినట్టు అడగబోతున్నారు అన్నా నాన్న, అవును అనాలి. అడిగిన తర్వాత అన్నా వెయ్యాలి. ఏమీ లేకుండా వేగ్గా మధుబాబు నవల్ని తీస్తున్నారు అంటే అందులో ఎవరితో? జూనియర్ ఎన్టీఆర్తోనా? అమ్మో, అదేదో గొప్పది, దాని మూలానేదో మన స్టేటస్ పెరుగుతుంది అనేది కాదు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు. ఆయనకి ఒక కథ ఇవ్వాలి అని అంటే దానికి ఎంతో కొంత బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఒక కథ చెప్పి మెప్పించాలి అని అంటే తెలివితేటలు చాలా ఎక్కువ ఉండాలి, క్రియేటివిటీ టాప్ మోస్ట్లో ఉండాలి.
ఎందుకంటే ఆయన కథలు తప్పితే బయట వాళ్ళ కథలు వినిపించుకోడు వినడు. అవును. అటువంటిది అతన్ని నేను కన్విన్స్ చేయాలనంటే నేను ఎంత మొనగాడిని అయి ఉండాలి. ఇవన్నీ వదిలేసేసి ఒప్పేసుకున్నారు, తీసేస్తున్నారు అంటే గాసిప్స్ కదా. అది హైదరాబాద్లోనే సాధ్యం, ఇంకెక్కడ సాధ్యం కాదు. అటువంటి చోటుకే వచ్చి కూర్చున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అవకాశాలు వస్తే చేసే పనే ఉంది, చేస్తా. ఇదివరకులాగా వెళ్ళేసేసి నేను ఎక్కడ ఉండాలి, నాకు తిండి ఎవరు పెడతారు అని అడగక్కర్లా. తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించమంటే వాళ్ళే తీసుకొచ్చి దించుతారు. మళ్ళీ పొద్దున్నే వచ్చి పికప్ చేసుకోమంటే చేసుకుంటారు. నాకేంటి హ్యాపీ. ఇంట్లో కూర్చుని మా ఆవిడతో తిట్లు తినటం కంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే గొడవ పడుతూ ఉండొచ్చు. మీ ఆవిడ తిట్లు తింటున్నారు. మామూలు ప్రశాంతంగా కూర్చోకుండా. అదేలేండి. అసలు మరి రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చేసేసి రిటైర్ అయిన తర్వాత చేసే పని ఏంటి? వంటింట్లో పోపుల డబ్బాలు నిండా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, నెల రోజులు రావాల్సినవి 10 రోజులు ఎందుకు వచ్చినాయి, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారట. ఏమీ కూర్చోకుండా నా ఎక్స్పీరియన్స్ అది. కూర్చుని ఏంటి అక్కడ దుమ్ము కనపడుతోంది అని అనాలనిపిస్తుంది. అంతకుముందు దాన్ని అబ్జర్వ్ చేసేవాడిని కాదు, ఇప్పుడు చేస్తున్నా. వాళ్ళకేమని ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. మరి తిట్రా. మీ ఉద్యోగం రిటైర్ అవటం మా ప్రాణానికి వచ్చింది, మేము ఎప్పుడు రిటైర్ అవుతామో అంటూ ఉంటుంది మా ఆవిడ. ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఏముందండి, ఏమీ లేదు. వచ్చిన బాధ అదే. అది మనం మగాళ్ళు గమనించాలి. వాళ్ళకి రిటైర్మెంట్ లేదు, మనం రిటైర్ అయ్యేసేసి వాళ్ళని రెచ్చగొడుతున్నాము కాబట్టి తలకాయ ఎంచుకుని పక్కకి వెళ్ళటం సుఖం. కాబట్టి నాకు ఏదైనా అవకాశం వస్తే పొద్దున్నుంచి 8 గంటలు కనపడకుండా ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళిన ఫీలింగ్ తనకే వస్తుంది. తన పని ఏదో తను చేసుకుంటాను. అంతేగాని ఆవిడకి సహాయం చేస్తానని మాత్రం ఏం చేయగలమండి మగాళ్ళు? చేయగలిగితే నేను వెళ్ళి కూరలో పోపేస్తే ఉంటుందా? మళ్ళీ ఆ కూర తినబుద్ధి చేస్తుందా? పోనీ ఏది వీలైతే అది చేయండి, ఏది చెడగొట్టకుండా ఉండేదో చేయండి. పోనీ ఏది చేయడానికి ఫిక్స్ అయిపోతారే ఇది తప్ప ఇంకేమీ చేయను అని. చేత కాదు, నువ్వు ఫిక్స్. సరే, ఆడవాళ్ళ ఫిక్స్ అయితే ఇది నేను చేయలేను అని, వంట చేయలేను. ఏం చేస్తాం? హోటల్ నుంచి తెచ్చుకుంటాం. ఏదో ఒకటి తినాలి కదా టైంకి. తనకి తెచ్చిపెట్టాలిగా, వచ్చిన బాధ అది తనొక్కతే వండుకుని నాకు పెట్టను అంది కదా. అది నాకు వండుతుంది, తను వండుకుంటే నాకు వండినట్టే.